అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. ఇవాళ 9 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. చేవేల, పరిగి నియోజకవర్గాల్లో జరిగే సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ గణేష్, సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రత్యూష. నేడు చేవేల నియోజకవర్గానికి సంబంధించి అలాగే పరిగి నియోజకవర్గం 2 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొంటున్నారు. మొన్నటి వరకు కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి నుంచి ప్రధానంగా ఉన్న కార్యకర్తలందరినీ కూడా సమావేశానికి పిలవడం జరిగింది. అందులో క్షేత్రస్థాయిలో మన జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చేరుకోవడం జరిగింది, గెలుపుకు సంబంధించిన కారణాలు, అలాగే ఓటమికి సంబంధించిన కారణాలన్నిటి కూడా కార్యకర్తల నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే నేడు 17 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాల సమావేశం ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా చేరుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గాల్లో ఉంచాలి అన్న ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు చేవేల నియోజకవర్గంలోని 11 గంటలకు క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చేవేల నియోజకవర్గంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కాళ యాదవ్ గెలుపొందడం జరిగింది. కాబట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఓటమికి సంబంధించి కొద్ది దూరంలోనే మెజారిటీ రావడం జరిగింది. కాబట్టి దానికి ఏ విధమైన కారణాలు ఉన్నాయి, అలాగే పరిగి నియోజకవర్గంలో ఓటమికి గల కారణాలను ముఖ్య కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తల్లో నుంచి క్షేత్రస్థాయి నుంచి తీసుకోవాలన్న ఉద్దేశం కొద్ది కేటీఆర్ గారు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని అబద్ధపు హామీలతో కూడా వారందరూ కూడా ప్రజలను మధ్య పెట్టడం జరిగింది. ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అత్యధిక స్థానాలకు గెలవాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఏ విధమైన మోసపూరితమైన హామీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాటన్నిటిని కూడా ఎండగట్టాలి. వాటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా వారు చేసిన తప్పులను కావచ్చు, అబద్ధ ప్రచారాలు అన్నిటి కూడా వివరించాలన్న ఉద్దేశం కొద్ది కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం కావచ్చు. అలాగే కార్యకర్తల నుంచి మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకొని మరొకసారి ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని దానిపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాబట్టి దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రతిష. రైట్ గణేష్, థ్యాంక్ యూ.